Hello machas, welcome to part 9 of మన పైథాన్ డిఎస్ఏ సిరీస్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్ట్ 9 దాకా వచ్చావు. ఇదే కన్సిస్టెన్సీతో ఈ వీడియో కూడా ఫినిష్ చేసేద్దాం. ఈ వీడియోలో మనం మస్త్ ఇంట్రెస్టింగ్ అయిన 2D అరేస్ నేర్చుకోబోతున్నాం. 2D అరేస్ అంటే ఏంటి, అసలు లిస్ట్ అరేస్ ఇవన్నీ ఏంటి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడు 2D అరేస్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. సో మనం మన ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో మనకి ఇంతసేపు ఒక లిస్ట్ తెలుసు కదా. సో 2D లిస్ట్ అంటే ఏందో చూద్దాం. లిస్ట్ అంటే ఏంటి, ఇట్లా ఇచ్చేసి 1, 3, 5 అని రాస్తాం, అది లిస్ట్ కదా. సో మనకి కాలేజ్లో మ్యాట్రిసెస్ ఉన్నాయి, గుర్తున్నాయా? ఇప్పుడు M1లో కూడా ఉంటాయి మ్యాట్రిసెస్, ఇంటర్లో కూడా ఉంటాయి మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ అంటే ఏంటి, ఇట్లా ఉంటాయి కదా, 5, 6, 8, 3, 2, 1 ఏదో నెంబర్స్, 0, 8, 9 ఇట్లా ఏదో ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు దీన్ని ఎట్లా స్టోర్ చేసుకుంటావు మచ్చా నీ లిస్ట్లో? మన లిస్టులో అరేలో దీన్ని ఎట్లా స్టోర్ చేసుకుంటాం చెప్పు. సో ఇప్పుడు అంటే మనం ఇది ఇట్లా డైరెక్ట్గా 1, 3, 5 అంటే ఇట్లా స్టోర్ చేసుకున్నాం కదా. కాకపోతే ఇవన్నీ ఎట్లా స్టోర్ చేసుకుంటాం, ఇట్లాంటి డేటా టైప్ని ఎట్లా స్టోర్ చేసుకుంటాం, ఇట్లాంటి డేటా స్ట్రక్చర్ని. సో దానికోసమే 2D అరేస్ ఉన్నాయి. సో ఈ 2D అరేస్లో ఇట్లాంటి టైప్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేసుకోగలుగుతాం, మ్యాట్రిసెస్ని కూడా స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. ఎట్లా స్టోర్ చేసుకుంటాం? సో సింపుల్గా చెప్పాలంటే 5, 6, 8 అనేది ఒక లిస్ట్ అనుకో. సో 5, 6, 8 అనేది ఒక లిస్ట్, 3, 2, 1 ఇంకో లిస్టు, 0, 8, 9 ఇంకో లిస్టులో వేసుకో. ఓకే, ఇప్పుడు 3 లిస్టులు ఉన్నాయి ఇక్కడ. ఆ లిస్టులు అన్నింటినీ ఇంకో లిస్టులో. సో ఇట్లా ఒక లిస్ట్ వేసేసి ఈ లిస్ట్లో 5, 6, 8 అయ్యమచ్చా. తర్వాత నెక్స్ట్ లిస్ట్లో 3, 2, 1 అయ్యి, ఇంకో లిస్ట్లో 0, 8, 9 అయ్యి. అంతే మచ్చా, ఇదే. దీన్ని ఎట్లా రాస్తాం అసలు? సో ఫస్ట్ నీకు రాసి మళ్ళీ తర్వాత డ్రై రన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దానికోసం మనం మన ఆన్లైన్ పైథాన్ కంపైలర్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేశాక తీసేసి మొత్తం. సో జనరల్ లిస్ట్ అయితే ఇది కదా. సో ప్రింట్ LI అందాం. సో జనరల్గా లిస్ట్ అంటే ఇది, దీంట్లో 1, 4, 5 అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రింట్ LI అంటే ఏమవుతుంది, 1, 4, 5 3 రన్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇదైంది కదా. ఇప్పుడు సపోజ్ మన దగ్గర మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్ ఎట్లుంది అంటే 1, 4, 5. సో ఫస్ట్ 1, 4, 5 తీసుకుందాం. సో 1, 4, 5. దాని తర్వాత దాంట్లో 2, 0, 8 ఉన్నాయి అనుకో. ఇది మన మ్యాట్రిక్స్. దీన్ని ఎట్లా స్టోర్ చేస్తాము అంటే, సో 1, 4, 5 స్టోర్ చేసినావు, బాగానే ఉంది. సో 1, 4, 5 ఆల్రెడీ ఇది ఉంది. సో 1, 4, 5 ఉంది. దాని తర్వాత 2, 0, 8 కూడా స్టోర్ చేయాలి. ఇన్ కేస్ ఈడనే సరే 2, 0, 8 స్టోర్ చేస్తా అని ఇట్లానే 2, 0, 8 అన్నావు అనుకో, ప్రింట్ చేసి చూడు, అన్నీ ఒకటే దగ్గర 1, 0, 5, 2, 0, 8 వస్తుంది. ఇట్లా కొత్త లైన్కి వెళ్ళింది కదా 2, 0, 8, అట్లా రాలే కదా. సో దానికోసం ఏం చేసి తెలుసా మచ్చా? సో దీన్ని ఒక సపరేట్ అరే అనుకో, దీన్ని ఒక సపరేట్ అరే అనుకో. ఓకే, 2, 0, 8 సపరేట్ అరే, 1, 4, 5 సపరేట్ అరే. కాకపోతే ఈ రెండు ఇంకొక అరేలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏమవుతుంది, 1, 4, 5 వచ్చింది, 2, 0, 8 వచ్చింది కదా. బాగుంది కదా. 1, 4, 5 వచ్చింది, 2, 0, 8 వచ్చింది. సో 1, 4, 5, 2, 0, 8ని 1, 4, 5ని ఒక అరేలో వేసేస్తున్నావు, 2, 0, 8ని ఒక అరేలో వేసేస్తున్నావు. ఈ రెండింటిని కలిపి ఇంకో అరేలో ఇస్తున్నావు. సో దీన్ని 1D 2D అంటే 2 డైమెన్షనల్ అనమాట. సో దీనికి 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, సో 2 డైమెన్షన్స్. అదే ఇన్ కేస్ 1 డైమెన్షన్ అంటే 1D అరే అంటే సింగిల్ డైమెన్షన్. మనం నార్మల్గా యూజ్ చేసే లిస్ట్ ఉంది చూడు, అది 1D అనమాట. సో ఈ 1Dలో ఏమవుతాయి, సో దీంట్లో మహా అంటే కొన్ని నెంబర్స్ ఇట్లా తీసుకుంటాం అనమాట. 2Dలో అట్లా కాదు, ఇట్లా తీసుకొని 2, 3, 4, 5, 6, 8 ఇట్లా తీసేసుకోవచ్చు. సో ఇది మనం బేసిక్ 2D అరే క్రియేట్ చేయడానికి మనం వాడే సింటాక్స్ అనమాట. ఇట్లా వాడతాం. ఓకే, క్లారిటీ వచ్చిందిగా. ఇప్పుడు నేను LIని ప్రింట్ చేసి చూస్తే ఎట్లా వచ్చింది చూసినావు, 1, 4, 5 ఏమో ఒక అరేలు ఉంది, 2, 0, 8 ఇంకొక అరేలు ఉంది. సపోజ్ నీకు ఇట్లాంటి అరే ఒకటి కావాలనుకో, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది మొత్తం ఒక మ్యాట్రిక్స్. ఇదో మ్యాట్రిక్స్ అనుకో, 3 into 3 మ్యాట్రిక్స్ మనకు తెలుసు కదా. సో ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకో. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని స్టోర్ ఎట్లా చేసుకుంటావు, ట్రై చేయమచ్చా. సో ఎట్లా స్టోర్ చేస్తావు అట్లాంటి మ్యాట్రిక్స్ అంటే 3, 4, 5 ఉంది. సో మొత్తం తీసేద్దాం. సో లిస్ట్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్లో ఫస్ట్ అరేలో 3, 4, 5. సో 3, 4, 5 తర్వాత కామా పెట్టి ఇంకొక లిస్ట్లో 6, 7, 8 నెక్స్ట్ దాంట్లో 6, 7, 8. సో తర్వాత మళ్ళీ కామా పెట్టి దీని తర్వాత దాంట్లో ఏముంది, 9, 10, 11 ఉంది కదా మచ్చా. సో 9, 10, 11 అనమాట. సో చలో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. మనం మ్యాట్రిక్స్ ప్రింట్ అయిపోయినట్టే. సో దీని పేరు కూడా మ్యాట్రిక్స్ అంటున్నాం కదా, మ్యాటే పెట్టుకుందాం. ఓకే, సో
ఇప్పుడు ఈ M18 ప్రింట్ చేసేస్తే మనకి 2 డైమెన్షనల్ అరే వచ్చేసింది. సో 3 4 5 6 7 8 9 10 11. సో ఇది ప్రింట్ అయింది అనమాట. సో ఇట్లా మనం 2 డైమెన్షనల్ అరేని స్టోర్ చేస్తాం. ఓకే కదా. సో ఇది ఓకే. ఇప్పుడు వాటిని ఎట్లా ప్రింట్ చేస్తావు? సో జనరల్గా నీ దగ్గర ఇట్లా ఒక లిస్ట్ ఉంది అనుకో, లిస్ట్ ఈక్వల్ టు 3 4 6 ఉంటే ఈ ప్రింట్ అనేది మనం ఫస్ట్ రేంజ్ యూజ్ చేసి చూద్దాం. సో రేంజ్ యూజ్ చేసి ఎట్లా ప్రింట్ చేస్తాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ LA అంటే అక్కడ 3 ఉంది కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ప్రింట్ LA ఆఫ్ I అంటే ఆ 3 ప్రింట్ అవుతాయి, 4 5 6 ప్రింట్ అవుతాయి, ఇది మనకు తెలుసు. ఓకే 4 5 6 ప్రింట్ అయింది. ఇప్పుడు మ్యాట్లో ఫస్ట్ 3 4 5 ప్రింట్ చేయి, తర్వాత 6 7 8 ప్రింట్ చేయి, తర్వాత 9 10 11 ప్రింట్ చేయి. ఎట్లా ప్రింట్ చేస్తాం? 3 4 5 6 7 8 9 10 11 అన్ని మనం ఎట్లా ప్రింట్ చేస్తాం? ఓకే సో దానికోసం ఇంకేమో నేర్చుకోవాలి, మనం నేర్చుకుందాం. ఇప్పుడు అది కాదు, నాకు జస్ట్ నువ్వు అక్కడ ఉండే ఇప్పుడు ఇది ఇట్లనే ఉంచు. సో లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలంటే ఏం చేస్తా? ప్రింట్ LA ఆఫ్ 0 అంట. సో ఇప్పుడు LA ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ లిస్ట్లో ఫస్ట్ ఏముంది? 4 ప్రింట్ అయింది కదా. సో 4. ఇప్పుడు ఇప్పుడు LA ఆఫ్ 0 బదులు మ్యాట్ ఆఫ్ 0 అంట. ఏం ప్రింట్ అవుతుంది మచ్చా? ఈ మ్యాట్ అనే లిస్ట్లో ఫస్ట్ ఏముంది? ఒక అరే ఉంది 3 4 5 అని, కాబట్టి 3 4 5 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మ్యాట్ ఆఫ్ 0 అంటే 3 4 5 ప్రింట్ అయింది. దాని తర్వాత మ్యాట్ ఆఫ్ 0 అంటే అది కదా 3 4 5 కదా. ఇప్పుడు మ్యాట్ ఆఫ్ 0 అంటే 3 4 5లో 0 ఏముంది? 3 4 5లో 0 3. సో ఇప్పుడు 3 ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూపిస్తా. 3 ప్రింట్ అయింది. సో ఇంకా క్లారిటీ తెచ్చుకుందామా? ఓకే చలో ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం. ఇది మన అరే కదా. సో ఎప్పుడైనా నీకు అరే ఇస్తే నువ్వు పైన ఇట్లా రాసుకోవాలన్నమాట. 0 1 2 వాటి ఇండిసెస్ ఇవి. 0 1 2 ఇవి ఇండిసెస్. సో ఇట్లా రాసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు 3 రావాలి అంటే ఎప్పుడైనా ఒక రూల్ గుర్తుంచుకో, లెఫ్ట్ కామా టాప్ అనే రూల్ గుర్తుంచుకో. అంటే ఏంటి అంటే 3 కావాలి అంటే నువ్వు ఏమనాలంటే 0 0 అనాలి. లెఫ్ట్ సైడ్ ఏముంది? 3కి 0 ఉంది, టాప్లో ఏముంది? 0 ఉంది. 4 రావాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది? 0 ఉంది, టాప్లో ఏముంది? 1 ఉంది. 5 రావాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది? 0 ఉంది, టాప్లో ఏముంది? 2 ఉంది. సో క్వాలిటీ చూద్దాం. 0 2 అంటే 5 వస్తుందా? సో 0 2 అని చూద్దాం. సో 0 2 ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 5 వచ్చింది, ఎందుకంటే 5 యొక్క ఇండెక్స్ ఎంత? లెఫ్ట్ సైడ్ ప్లస్ టాప్. లెఫ్ట్ 0 టాప్ 2 0 2. సో 0 2 అన్న మ్యాట్ ఆఫ్ 0 2 అన్న 5 వచ్చేసింది. సో ఇట్లా మనం యాక్సెస్ చేయొచ్చు డిఫరెంట్ ఇండిసెస్లో. ఇప్పుడు సపోజ్ నిన్ను 11 యాక్సెస్ చేయమన్నా ఎట్లా యాక్సెస్ చేస్తావు? మ్యాట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఏముంది? 11కి 2 ఉంది, టాప్లో ఏముంది? 2 ఉంది. సో మ్యాట్ ఆఫ్ 2 2 అంటే మనకు కావాల్సింది వస్తుంది అనమాట. సో మ్యాట్ ఆఫ్ 2 2 అంటే 11 వచ్చేస్తుంది. చూద్దాం 11 వచ్చేసింది. ఇప్పుడు 7కి ఏం చేస్తావు చెప్పమచ్చా? 7 ఫాస్ట్ 7కి లెఫ్ట్ సైడ్ 1 టాప్ 1 1 1. సో డైరెక్ట్ వెళ్ళి 1 1 చేసేస్తావు. సో 1 1 చేసేస్తే రన్ చేస్తే 7 వచ్చేస్తుంది. ఇప్పుడు 8కి ఏం చేస్తావు? లెఫ్ట్ సైడ్ 1 టాప్ 2. సో 1 2. సో 1 2 చేసినావు అనుకో, రన్ చేస్తే 8 వచ్చేసింది. ఇవి నార్మల్ ఇండిసెస్ మచ్చా 0 1 2. కాకపోతే 2D అరేస్లో మనం ఇట్లా యాక్సెస్ చేయడం కోసం 2 ఇండిసెస్ ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఇండెక్స్, టాప్ ఇండెక్స్ ఇవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ అంటే ఏం లేమచ్చా, నువ్వు ఇందాక ఇందులో చూసావు కదా. మ్యాట్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పు నువ్వు? ఒకటి మ్యాట్ ఆఫ్ 1 అంటే ఇది కదా, 6 7 8 అనేది వస్తుంది మ్యాట్ ఆఫ్ 1 అంటే. సో 6 7 8 ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది? 6 7 8లో 2 ఇండెక్స్ దగ్గర ఏముంది? 8 ఉంది, అందుకే 8 వచ్చింది, అంతే సింపుల్. సో ఇది 2D అరేలో మనం ఒక ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని ఎట్లా యాక్సెస్ చేస్తాము అంటే ఇట్లా యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఆఫ్ 1 ఆఫ్ 2 అనుకుంటే యాక్సెస్ చేస్తాం, ఇంతే సింపుల్గా. అది బాగుంది కదా. తర్వాత యాక్సెస్ చేయడం నేర్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యాట్ని ప్రింట్ చేద్దాం. ఓకే ఎట్లా ప్రింట్ చేస్తాం? ఇప్పుడు మ్యాట్లో ఉండే వాటిని అంటే ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని రాస్తా. ఓకే రాసి ప్రింట్ మ్యాట్ ఆఫ్ I అన్నా అనుకో. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఒకసారి మ్యాట్ ఆఫ్ 0 వస్తుంది, ఇంకోసారి మ్యాట్ ఆఫ్ 1 వస్తుంది, ఇంకోసారి మ్యాట్ ఆఫ్ 2 వస్తుంది. సో మ్యాట్ ఆఫ్ 0 అన్నప్పుడు 3 4 5 ప్రింట్ అవుతుంది, మ్యాట్ ఆఫ్ 1 అన్నప్పుడు 6 7 8 ప్రింట్ అవుతుంది, మ్యాట్ ఆఫ్ 2 అన్నప్పుడు 9 10 7 ప్రింట్ అయింది. అది అయింది, మనకు తెలుసు, చూస్తే అర్థమైంది, ఎందుకంటే I వాల్యూ 0 1 2 అవుతాయి ఇక్కడ. ఇప్పుడు అది కాకుండా ఇదంతా నాతో కలిసి మీరు ప్రాక్టీస్ చేయండి మచ్చా. జస్ట్ వీడియోస్ చూడకండి, వెళ్ళి నాతో పాటు అక్కడ మీరు పెన్ పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్కటి, అప్పుడైతేనే వస్తుంది, లేకపోతే అర్థం కాదు ఇది. ఓకే వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓకే మచ్చా, మ్యాట్ ఆఫ్ I అంటే వచ్చేసింది. తర్వాత కానీ అది కాదు మనకు కావాల్సింది, 3 5 8 ఇప్పుడు కూడా ప్రింట్ కావాలి. సో ఎట్లా చేస్తావు? సపోజ్ నీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, 3 4 5.
ఇప్పుడు నువ్వు ఈ 3 4 5 ఎట్లా ప్రింట్ చేస్తావు, ఇది కామెంట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ 3 4 5 ఎట్లా ప్రింట్ చేస్తావు మచ్చా? సో ఫర్ జే అనుకో, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 3 ప్రింట్ ఎల్ఏ ఆఫ్ జే అంటే 3 4 5 ప్రింట్ అవుతాయి, అంతే కదా. 3 4 5 ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఈ కోడ్లో అది ఎట్లా పెడతాం? ఎట్లా అంటే ఇక్కడ ఎల్ఐ అంటే ఏంటి, మ్యాట్ ఆఫ్ 5 కదా. ఎల్ఐ మ్యాట్ ఆఫ్ 5 ఫస్ట్ ఏమైతే 3 4 5 అవుతుంది, తర్వాత మ్యాట్ ఆఫ్ 5 ఏమైతే 6 7 8 అయింది. సో ఇక్కడ ఎల్ఐ ప్లేస్లో నేను మ్యాట్ ఆఫ్ 5 అనుకుంటా దాన్ని. సో ఇక్కడ ఎల్ఐ తీసేసి మ్యాట్ ఆఫ్ 5 తోటి రీప్లేస్ చేసేస్తున్నా. ఇదే కోడ్ని తీసుకుపోయి ఇక్కడ పేస్ట్ చేసేస్తా. ఇది తీసేద్దాం, దీని ఇండెంటేషన్ కరెక్ట్ ఇచ్చేద్దాం. సో చలో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే 3 4 5 6 7 8 9 10 11. సో మనకు కావాల్సినవి అన్నీ వస్తున్నాయి మచ్చా. ఎందుకంటే ఇక్కడ ఐ వాల్యూ జే వాల్యూస్ ఏమవుతున్నాయి తెలుసా? ఇది కామన్ చేసి చూపిస్తా, ఐ వాల్యూస్ జే వాల్యూస్ ఏమవుతున్నాయో. ప్రింట్ ఐ ప్లస్ జే అందాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఐజే వాల్యూస్ చూస్తే ఓకే, ఇంటీజర్స్ని మనం సరే ఇంతెందుకు కామా పెట్టేద్దాం. సో ఐ కామా జే పెట్టేద్దాం. సో ఐ కామా జే పెట్టేసి ఇప్పుడు చూద్దాం ఐజే వాల్యూస్ ఏమవుతున్నాయని. సో ఐజే వాల్యూస్ చూస్తే 0 0 0 1 0 2 1 0 1 1 1 2 2 0 2 1 2 2. సో దీని ముందు వీడియోలోనే చూసాం ఆల్రెడీ ఎట్లా డబల్ ఫర్ లూప్ రాస్తామని. సో ఈ డబల్ ఫర్ లూప్లో ఐ కామా జే వాల్యూస్ ఇట్లా అవుతున్నాయి, 0 0 0 1 0 2 1 0 1 1 అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైం మ్యాట్ ఆఫ్ 0 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది? మ్యాట్ ఆఫ్ 0 0 అంటే దీనిది కదా ఇండెక్స్ 0 0, సో 3 ప్రింట్ అయింది. తర్వాత మ్యాట్ ఆఫ్ 0 1 అంటే దీని ఇండెక్స్ కదా 0 1, సో 4 ప్రింట్ అయింది. 0 2 అంటే దీని ఇండెక్స్ 5 ప్రింట్ అయింది. 1 0 అంటే దీని ఇండెక్స్ 6 ప్రింట్ అయింది. 1 1 అంటే దీని ఇండెక్స్. సో అట్లా అన్ని ప్రింట్ అయినాయి అనమాట. సో ప్రింట్ ఆఫ్ మ్యాట్ ఆఫ్ ఐజే అంటే అందుకే మనకి 3 4 5 6 7 8 9 10 11 సో అవన్నీ వచ్చినాయి అనమాట. సో బాగుంది కదా ఇది. ఇట్లా మనం ఒక 2D అరేని ఇటరేట్ చేయడం కూడా నేర్చేసుకున్నాం మచ్చా. సో ఇట్లా మనం 2D అరేని ఇటరేట్ చేయొచ్చు అనమాట. 2D అరేని ఇటరేట్ చేయడంతో పాటు వాటిని ప్రింట్ కూడా చేయొచ్చు. ఇట్లా బాగుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సపోజ్ నేను దీంట్లో ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన. ఓకే, ఇట్లా 5 6 5 6 8 అని ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన అనుకో. సో 5 6 8 అని ఇంకొకటి యాడ్ చేసిన. ఇప్పుడు ఏమవుతుంది రన్ చేస్తే ఈ 5 6 8 ప్రింట్ అవుతుందా? కాలే. ఇక్కడ కింద 10 11 దగ్గరకు వచ్చి అయిపోయింది. 5 6 8 ప్రింట్ కాలే. అది ప్రింట్ కావాలంటే నేను ఇక్కడ 4 పెడితే ప్రింట్ అవుతుండే. 4 పెడతా, ప్రింట్ అయింది 5 6 8. కాకపోతే ఈ 3 అనేది ఇంతకుముందు నెంబర్స్ ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఈ డబల్ గ్రిడ్ అనేది 2D గ్రిడ్ అనేది 2D మ్యాట్రిక్స్ ఆర్ 2D అరే ఆర్ 2D లిస్ట్ ఏదో ఒకటి అనుకో. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీని మీద మనం రికర్షన్స్ చేస్తాం, డీపీ చేస్తాం, అన్నీ చేస్తాం. పెద్ద హార్డ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు కూడా ఈ 2D అరేస్ని వాడుతూనే ఉంటాం. కాబట్టి 2D అరేస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆ 2D అరేస్కి ఒక బేస్ క్రియేట్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఒక బేస్ క్రియేట్ చేద్దాం. సో మన బేస్ వచ్చేసి ఎప్పుడైతే నువ్వు అయితే ఇట్లా 2D అరేని చూస్తావో అప్పుడు నువ్వు ఒక థింగ్ చేయాలి. ఏంటో తెలుసా? సో ఫస్ట్ దానికన్నా ముందు నీకు రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఒకసారి రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటో మళ్ళీ చూద్దాం. సో మన దగ్గర ఇదే అరే ఉందనుకో. సో ఇట్లా సరే ఇంకొంచెం నీట్గా రాద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇట్లా మన దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది, లేకపోతే 2D గ్రిడ్ ఉంది అనుకుందాం. ఓకే చలో, ఇట్లా మన దగ్గర ఒక 2D గ్రిడ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు అసలు రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి? సో ఇక్కడ కనిపిస్తుందా? దీన్ని రో 1 అంటాం, ఇది రో 2, ఇది రో 3, ఇది రో 4. ఓకే, రో 4 ఇదంతా రో 1 అనమాట. ఓకే, ఇదంతా రో 1, ఇదంతా రో 2, ఇది రో 3, తర్వాత ఇది రో 4 కదా. ఓకే, ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ రోస్ అంటే నువ్వు ఏం చెప్తావు తెలుసా? నెంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? రో 1, రో 2, రో 3, రో 4. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవడం. ఏదైనా మ్యాట్రిక్స్ ఇస్తే, ఓకే, మ్యాట్రిక్స్ ఇస్తే నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కొని అల్ల పెట్టుకో. సో నెంబర్ ఆఫ్ రోస్ మ్యాట్రిక్స్ ఎట్లా కనుక్కుంటావు? ఏముంది మచ్చా, దాని లెంత్ కనుక్కుంటే అంతే. సో ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎంత చెప్పు? 1 2 3 4 రోస్ ఉన్నాయి. సో అది ఎట్లా వస్తుంది తెలుసా? ఆర్ అనే వేరియబుల్లో ప్రతిసారి నువ్వు లెంత్ ఆఫ్ అంటే దాని లెంత్ ఎంతనో వస్తుంది. సో మ్యాట్ యొక్క లెంత్ ఎంత అంటే ఇక్కడ 4 అనమాట. సో ఆర్ ఈక్వల్ టు ఎల్ఈఎన్ అంటే లెంత్. సో ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మ్యాట్ అనగానే ప్రింట్ చేయలే నేను ఆర్ని. సో ప్రింట్ ఆర్ చేద్దాం. ఇప్పుడు 4 వచ్చేస్తుంది. మ్యాట్ యొక్క లెంత్ ఎంత? 4. ఎందుకంటే ఈ బయట దాని లోపల ఎన్ని అరేస్ ఉన్నాయి అని చూస్తుంది. మ్యాట్ అంటే మొత్తం కదా, దీని లెంత్ ఎంత? సో 4 దాని లెంత్.
సో ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఇదే. ఎప్పుడైనా ఏ అరే అని ఇస్తే ఫస్ట్ దాన్ని నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కొని ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకో. ఓకే, ఆర్ అనే వేరియబుల్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో స్టోర్ చేసుకో. ఓకే, దాని తర్వాత కాలమ్స్ అంటే ఏంటి? సో కాలమ్స్ అంటే ఏం లేమచ్చా, ఇదంతా కాలమ్ 1, ఇదంతా కాలమ్ 2, ఇదంతా కాలమ్ 3 కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా కావాలి మనకి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం అన్నిట్లలో లోపల ఉండే అన్నిట్లలో సేమ్ ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3, అందులో 3 3 3 3 కాన్స్టెంట్ ఉంటాయి. అంటే ఇన్ కేస్ 4 ఉంటే 4 4 4 4 4, ఇన్ కేస్ 5 ఉంటే 5 5 5 5 అట్లున్న కేసెస్ కన్సిడర్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు నీకు దీని యొక్క లెంత్ ఎంతనో కావాలి, 3 4 5. ఎట్లా చెప్తావు ఇప్పుడు 3 4 5 లెంత్ ఎట్లా? మ్యాట్ ఆఫ్ 0 అంటే 3 4 5 వస్తుంది. నీకు మ్యాట్ ఆఫ్ 0 యొక్క లెంత్ కావాలి, అంతే కదా. సో ఇప్పుడు నేను మ్యాట్ ఆఫ్ 0 యొక్క లెంత్ కీబోర్డ్ వచ్చింది, సారీ గైస్. 1 సెకండ్ అనుకోకుండా కీబోర్డ్కి, సారీ. సో ఇప్పుడు మనం మ్యాట్ ఆఫ్ 0 యొక్క లెంత్ కావాలి కదా మనకి. సో మ్యాట్ ఆఫ్ 0 యొక్క లెంత్ కావాలి అంటే ఏం చేస్తాము అంటే, మనం ఇక్కడ ప్రింట్, సో ఫస్ట్ ప్రింట్ మ్యాట్ ఆఫ్ 0 అందాం. అంటే ఏమవుతుంది, 3 4 5 ప్రింట్ అవుతుంది, అయింది. ఇప్పుడు దీని యొక్క లెంత్ని ఫైండ్ చేద్దాం. లెంత్ ఆఫ్ మ్యాట్ ఆఫ్ 0 అంటే మ్యాట్ ఆఫ్ 0 యొక్క లెంత్ వస్తుంది, 3 4 5 యొక్క లెంత్ 3 కదా. సో 3 వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వు ఈ ప్రింట్ ఇక్కడ చేసే బదులు సీలో స్టోర్ చేసుకో దీన్ని. సి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మ్యాట్ ఆఫ్ 0 అంటే, దీని మ్యాట్ ఆఫ్ 0 అంటే 3 4 5, దీని యొక్క లెంత్ ఎంత 3, 3 అలా. సో ప్రింట్ సి కూడా అయ్యి. ఇప్పుడు మనం ఆర్సి రెండింటిని ప్రింట్ చేస్తున్నాం. 4 3, ఆర్ ఏమో నెంబర్ ఆఫ్ రోస్ అనమాట, సి ఏమో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే నువ్వు ప్రతిసారి ఇట్లనే ఫాలోగా ఆర్సీలో స్టోర్ చేసుకో. ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా 2D మ్యాట్రిక్స్ చూస్తే ఆ 2D మ్యాట్రిక్స్ని ఆర్సీలో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని స్టోర్ చేసేసుకో. దీని తర్వాత ఏం చేయొచ్చు అంటే, మన ఫర్ లూప్ ఉంది కదా, మన ఫర్ లూప్ ఎగిరిపోయిందా. సో దీన్ని కాపీ చేసి పెట్టుకుందాం, మన ఫర్ లూప్ దగ్గర పోదాం. సో లెట్స్ గో. సో ఇది మన ఫర్ లూప్ కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం పే చేద్దాం. సో ఇది మన ఫర్ లూప్. ఇప్పుడు మనం ఇంతసేపు ఇట్లా 3 ఉండే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఐ వాల్యూస్ ఎక్కడ దాకా పోవాలి. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఐ వాల్యూస్ ఎక్కడ దాకా పోవాలి అంటే ఆర్ దాకా పోవాలి, జే వాల్యూస్ సి దాకా పోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆర్సీ కూడా క్లియర్గా మళ్ళీ. సో ఇప్పుడు ఇందులో ఉండే అన్ని ప్రింట్ అయినాయి, 3 4 5 6 7 8 9 10 11 5 6 8 కూడా ప్రింట్ అయినాయి. ఇప్పుడు నువ్వు అరేని ఇష్టం వచ్చినట్టు మార్చుకో, నీకు నచ్చినట్టు మార్చుకో. 1 2 5 6 2 పెట్టుకో. అప్పుడు కూడా నువ్వు కింద కోడ్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మచ్చా, ఎందుకంటే నువ్వు డైనమికల్గా అప్డేట్ చేస్తున్నావు ఆర్సీ వాల్యూస్ని. మ్యాట్ని ఒక్కటి నువ్వు నచ్చినట్టు మార్చుకో, ప్రతిసారి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అందులో. ఇట్లా అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఎందుకు అంటే ప్రింట్ అవుతాయి. సో ఎందుకంటే ఆర్సీని డైనమికల్గా అప్డేట్ చేస్తున్నావు, ప్రింట్ అవుతాయి కదా. ఓకే, సో ఆర్సీని డైనమికల్గా అప్డేట్ చేస్తున్నావు, అందుకే మ్యాట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో బాగుంది కదా. ఇప్పుడు మనం డైనమికల్గా ప్రింట్ చేయడం కూడా నేర్చేసుకున్నాం. ఆర్ఎన్సీని కూడా ప్రతిసారి తీసుకుంటాం. సో అసలు ఇప్పుడు ఇది ఏంది, అసలు ఆర్సీ ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో సపోజ్ మన దగ్గర ఒక అరే ఉంది. సో ఇట్లా ఒక అరే ఉంది, టికి 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 1 2 3 4 5 6 7 8 ఇది ఒక లిస్ట్ మన దగ్గర ఉంది ఇప్పుడు. సో ఈ లిస్ట్లో నేను నా నెంబర్స్ అన్నింటినీ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, సో కిందికి వెళ్ళేమో ఐ వాల్యూస్, ఇటు వెళ్ళే జే వాల్యూస్. సో ఇటు రాసుకో 0 1 2 3 అని రాసుకో జే వాల్యూస్ని, ఐ వాల్యూస్ని 0 1 అని రాసుకో. ఇప్పుడు చూస్తే దీన్ని ఏమవుతుంది, లెఫ్ట్ ప్లస్ టాప్ 0 0, లెఫ్ట్ ప్లస్ టాప్ 0 1 0 2 0 3, దీనిది 1 0 1 1 1 2 1 3 ఇట్లుంది కదా. సో ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 0 0 0 1 0 2 0 3. ఇక్కడతోటి ఫర్ లూప్ ఆగిపోయి మళ్ళీ 1 0 1 1 1 2 1 3. సో ఇది కదా మనకు కావాల్సిన ఐజే వాల్యూస్. ఇప్పుడు మనం డబల్ ఫర్ లూప్ రన్ చేస్తే, సో ఇక్కడ నువ్వు ఒకటి చూడొచ్చు, ఇది ఐ వాల్యూస్, ఇది జే వాల్యూస్. ఐ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయినాయి, 0 నుంచి 1 అంతే. ఓకే, జే వాల్యూస్ 0 నుంచి 3 దాకా పోయినాయి. అండ్ ఇక్కడ ఆర్సీ వాల్యూస్ ఒకసారి చూద్దాం. ఓకే, ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 రోస్ ఉన్నాయి. సి అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ 2, దీనికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది, 0 1 వస్తుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది, 0 1 2 3 వస్తాయి. అదే కదా 0 1 2 3 వచ్చింది రేంజ్ ఆఫ్ 4 అంటే. రేంజ్ ఆఫ్ 2 అంటే 0 1 వచ్చింది. ఇదే కదా మనకు డబల్ ఫర్ లూప్లో మనకు కావాల్సింది కూడా.
సో అందుకోసమే ఇక్కడ డబల్ ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్ రాసినాం, ఇక్కడ కింద ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ సి రాసినాం. ఓకే కదా, అర్థమైంది కదా. ఇంకా డబల్ ఫర్ లూప్స్ మీద మస్తు వర్క్ చేద్దాం. సో నెక్స్ట్ డెడికేట్ చేసేద్దాం, నెక్స్ట్ 3-4 వీడియోస్ ఓన్లీ డబల్ ఫర్ లూప్స్ మీదే వర్క్ చేద్దాం. నీకు డబల్ ఫర్ లూప్ క్లియర్గా అర్థమైపోయి ఒక క్లారిటీ వచ్చేయాలి నెక్స్ట్ 4 వీడియోస్లో. అందుకే నెక్స్ట్ 4 వీడియోస్లో అయితే దీని మీదనే ఎక్సెప్షనల్గా వర్క్ చేద్దాం. మనం ప్యాటర్న్స్ ముగ్గులు కూడా ఇద్దాం నెక్స్ట్ వీడియోస్లో కోడింగ్ చేస్తూ. అప్పుడు నీ లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ డబల్ ఫర్ లూప్ ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో నీ క్లారిటీ తెప్పియడమే నా బాధ్యత. సో అందుకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ తెలుసుకుందాం. ఇప్పుడు ఓకే నీకు బేసిక్ అర్థమైతే చాలు ఇది అవుతుంది అని, దాని తర్వాత ఇంకా క్లారిటీ తెలుసుకుందాం. ఓకే కదా. తర్వాత ఇక్కడ నువ్వు మ్యాట్ ఆఫ్ ఐజే అంటున్నావు. ఓకే, ఈ ఐజే తెలుసు కదా, ఇప్పుడే చెప్పా. దీనికి ఫస్ట్ ఇది ఐ, ఇది జే. ఐ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, జే పైన ఉంటుంది. ఇవి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు మచ్చా. ప్రతిసారి ఐ లెఫ్టే తీసుకో, జే టాపే తీసుకో. ఒకసారి లెఫ్ట్, ఒకసారి ఐ అంటే టాప్, ఒకసారి ఇట్లా తీసుకున్నావు అనుకో, తర్వాత నువ్వే కన్ఫ్యూజ్ అవుతావు. అండ్ ఇది నీకు రావాలంటే ఏం చేయాలి తెలుసా, వెళ్ళి ఆన్లైన్ కంపైలర్ అనే మన పైథాన్ కంపైలర్ ఓపెన్ చేసి నువ్వు ట్రై చేయాలి. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్ లూప్లు రాసి ట్రై చేయాలి. అట్లా ట్రై చేస్తేనే ఇది వస్తుంది. ఓకే, సో ఇదనమాట. తర్వాత ఇప్పుడు మనకు చిన్న టాస్క్ అయితే ఏంటి అంటే, ఇందులో ఫస్ట్ రోని మాత్రం నువ్వు ప్రింట్ చేయాలి. 1 2 3 4. ఓకే, 1 2 3 4ని నువ్వు ప్రింట్ చేయి. ఎట్లా ప్రింట్ చేస్తావు చెప్పు మాచా. 1 2 3 4ని ఆలోచించి మాచా. 1 2 3 4 ఇండిసెస్ ఏందో చూడు ఫస్ట్ వెళ్ళి. సో 1 2 3 4 ఇండిసెస్ ఏంటి, 0,0 ఏమో 1 ఇండెక్స్, 0,1 ఏమో 2 ఇండెక్స్, 0,2 ఏమో 3 ఇండెక్స్, 0,3 ఏమో 4 యొక్క ఇండెక్స్. అంతే కదా. సో ఇది తెప్పియాలి మనం. ఇప్పుడు ఐజే వాల్యూస్ 0,0 0,1 0,2 0,3 రావాలి. ఎట్లా వస్తాయి ఇలా ఒక చూడు మాచా. ఐ ఎప్పుడైనా సేమే ఉంది, ఐ అసలు మారట్లే. జస్ట్ జే ఒక్కటి 0 1 2 3 అవుతుంది. దీన్ని నువ్వు తెప్పిలేవా ఫర్ లూప్ తోటి? తెప్పివచ్చు కదా. ఎట్లా అంటే ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 4 ఎంతో నెంబర్ రాసి ప్రింట్ 0,j అన్నా అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, జే 0,0 0,1 0,2 0,3. మనకేం కావాలి 0,0 0,2 1 0,2 0,3. అదే కదా మనకు కావాల్సింది కూడా. సో వచ్చేసింది మచ్చా. ఇంకేంది, ఇప్పుడు నేను మ్యాట్ ఆఫ్ 0,0 అంటే ఇది ప్రింట్ అవుతుంది 1, మ్యాట్ ఆఫ్ 0,1 అంటే ఇది ప్రింట్ అవుతుంది 2, మ్యాట్ ఆఫ్ 0,2 అంటే 3 ప్రింట్ అవుతుంది, మ్యాట్ ఆఫ్ 0,3 అంటే 4 ప్రింట్ అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ మ్యాట్ ఆఫ్ 0j అన్నా అనుకో. దీన్ని తీసేద్దాం. ఇంకేంది 1,2 ప్రింట్ అయిపోతాయి. అంటే ఫస్ట్ రోలో ఏమేమి ఉన్నాయో ప్రింట్ అయిపోతాయి. సో ఫస్ట్ రోలో ఇండెక్స్ అవుట్ ఆఫ్ 1 ఇక్కడ 1 2 ఉన్నాయి. లైక్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ 1 2 3 4 అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంకా క్లారిటీ 1 2 3 4 తర్వాత 5 6 7 8 కదా. సో 5 6 7 8. ఓకే, 5 6 7 8 తీసుకుని ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు 1 2 3 4 వస్తుంది. సో 1 2 3 4 ప్రింట్ అయిపోయినాయి మచ్చా. ఫస్ట్ రోని ప్రింట్ చేసేసినాం, బాగుంది కదా. ఇప్పుడు నీకు ఇచ్చే టాస్క్ ఏంటో తెలుసా, సెకండ్ రోని ప్రింట్ చేయి. ఓకే, సెకండ్ రోని ప్రింట్ చేయడానికి ట్రై చేయి. ఈ వీడియో ఆపేసి ఇక్కడనే ట్రై చేయి మచ్చా. ట్రై చేసి ఇన్ కేస్ నీకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయని కూడా నేను చూస్తా. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఇప్పుడు సెకండ్ లైన్ ఎట్లా ప్రింట్ చేస్తా, సెకండ్ లైన్ ఎట్లా ప్రింట్ చేస్తా అంటే సెకండ్ లైన్ యొక్క ఇండిసెస్ చూద్దాం ఫస్ట్. ఓకే, 5 6 7 8 ఉన్నాయి కదా. ఈ 5 6 7 8 యొక్క ఇండిసెస్ ఏంది, సో కొంచెం పెద్ద చేద్దాం. సో ఈ 5 6 7 8 యొక్క ఇండిసెస్ ఏంది, ఫస్ట్ 5కి లెఫ్ట్ సైడ్ చూడు 1 టాప్ 0, సో 1,0. తర్వాత 6కి లెఫ్ట్ సైడ్ 1 టాప్ 1, సో 1,1. తర్వాత 7కి లెఫ్ట్ సైడ్ 1 టాప్ 2, సో 1,2. తర్వాత 8కి లెఫ్ట్ సైడ్ 1 టాప్ 3, సో 1,3. సో ఇప్పుడు మనం ఐజే వాల్యూస్ ఇట్లా తెప్పియాలి. ఐ వాల్యూ ప్రతిసారి 1 తెప్పించి జే వాల్యూ ఇట్లా 0 1 2 3 తెప్పియాలి. తెప్పిలేమో మచ్చా, తెప్పిగలుగుతాం కదా. ఎట్లా అంటే ఇదే చేస్తుంది ఆల్రెడీ. ఐ వాల్యూని 1 పెడుతున్నా ప్రతిసారి. సో ఇక్కడ అంటే ప్రింట్ చేసి చూపిస్తా. ప్రింట్ 1,j. ఇప్పుడు నేను 1, దీన్ని కామెంట్ చేద్దాం. సో 1,j ప్రింట్ చేస్తే మనకు కావాల్సింది 1 0 1 1 1 2 1 3, 1 0 1 1 1 2 1 3 వచ్చినాయి మచ్చా. ఇంకేంది ప్రింట్ అదే మ్యాట్లో పెట్టు 1,jని, మ్యాట్ ఆఫ్ 1,j అను. ఇప్పుడు రన్ చేస్తే సెకండ్ రో రన్ అయిపోయి 5 6 7 8 ప్రింట్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ మళ్ళీ కూడా వచ్చేసింది 5 6 7 8 అని. సో వేరే అంటే వేరే న్యూస్ మచాస్. మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చిందా, మీకు నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను అనిపిస్తుందా, నాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, అండ్ ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి మీకు యాక్సెస్ కావాలా, లైక్ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 2x ఎట్లా చేసుకోవాలి, టైర్ 3 కాలేజ్ నుంచి మంచి కంపెనీస్కి ఎట్లా అప్లై చేయాలి, ఎంఎన్సీస్కి ఎట్లా అప్లై చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, సో ఈ వీడియోస్కి యాక్సెస్ కావాలా, అయితే ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి
సబ్స్క్రైబ్ పక్కన నీకు జాయిన్ అని కనిపిస్తుంది. సో జాయిన్ మీద క్లిక్ అయ్యి మన ఛానల్ మెంబర్ అయిపోమచ్చా. ఈ 159 రూపీస్ పే చేసేసి జాయిన్ అయిపో. సో ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ నీకు వస్తుంది. సో దీనికి యాక్సెస్ వస్తుంది అండ్ నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మన డిఎస్ఎస్ సిరీస్ నేను అస్సలు పెట్టట్లే. డిఎస్ఎస్ సిరీస్ యథావిధిగా కంటిన్యూ చేద్దాం ఇట్లానే. బట్ యా, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ వెళ్ళి బై చేయి. అండ్ నీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ 159 రూపీస్ నేను పే చేస్తున్నా మచ్చాకి. సో నీకు మోటివేషన్ లా ఉంటుంది. నీ మనీ ఖర్చు పెడుతున్నావు కాబట్టి రోజు వచ్చి డిఎస్ఎస్ సిరీస్ చూస్తావు. లైక్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ కాబట్టి. సో అది కూడా. అండ్ 159 రూపీస్ నువ్వు ఒక మూవీకి వెళ్ళినా, కొంచెం ఏమైనా బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా దానికంటే ఎక్కువ అవుతుంది. సో యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్. లైక్ నీ బీటెక్లో నీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో ఈ 159 రూపీస్. సో చలో వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోమచ్చా. అండ్ థ్యాంక్స్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. చలో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయంటే నీకు ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఫస్ట్ కాలమ్ని ప్రింట్ చేయి. ఫస్ట్ కాలమ్ అంటే ఏంటి, 15 ఉంది కదా, 15 ప్రింట్ చేయి. చూద్దాం ప్రింట్ చేయగలుగుతావు లేదు అని. ఫస్ట్ కాలమ్. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఫస్ట్ కాలమ్ యొక్క ఇండిసెస్ రాసుకుందాం ఫస్ట్. సో ఎప్పుడైనా నేను ఎవరైనా ఏమైనా ప్రింట్ చేయమంటే దాని ఇండిసెస్ రాసుకో ఫస్ట్. ఓకే, ఫస్ట్ కాలమ్కి ఇండిసెస్ ఏంటి, 1కి ఇండిసెస్ 0,0, లెఫ్ట్ 0 రైట్ 0. 5కి లెఫ్ట్ 1 ఇక్కడ కనిపిస్తుంది. సో లెఫ్ట్ 1 పైన 0, సో 1,0. తర్వాత ఇన్ కేస్ ఇంకోటి నీకు కింది ఇక్కడ ఒకటి ఉంటే అప్పుడు ఏమవుతుండే, లెఫ్ట్ 2 పైన 0, సో 2,0 అవుతుండే. ఇన్ కేస్ ఇంకొకటి ఉంటే ఏమవుతుండే, లెఫ్ట్ 3 అవుతుండే పైన 0 అవుతుండే. సో ఇది మన ఐ వాల్యూ, ఇది జే వాల్యూ, ఇది అనమాట. అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ కాలమ్ని ఎట్లా ప్రింట్ చేస్తాము అంటే, నువ్వు ఏదో ఒకటి చేసి ఐజే వాల్యూస్ ఇలా తెప్పియాలి. ఎట్లా తెప్పిస్తావు ఆలోచించి మచ్చా. సో దీనికి ఎట్లా కోడ్ రాయొచ్చు అంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని రాసి ప్రింట్ మ్యాట్ ఆఫ్, ఈ ప్రింట్ మ్యాట్ తీసే. సో ఇక్కడ ప్రింట్ మనకి ఏమేమి కావాలి, 0, 0, 1, 0, 2, 0, 3, 0. కాబట్టి i,0 అన్న. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా i,0 అన్న తర్వాత. సో 0,0, 1,0, 2,0, 3,0 వచ్చింది కదా. 0,0, 1,0, 2,0, 3,0. సో మనకు కావాల్సింది వచ్చేసింది మచ్చా. ఇంకేంది, ఇక్కడ నేను మ్యాట్ ఆఫ్ i,0 అంటే అయిపోయింది. ప్రింట్ మ్యాట్ ఆఫ్ i,0 అనేస్తే మనకు కావాల్సిన ఫస్ట్ కాలం కూడా ప్రింట్ అయిపోతుంది. సో చూద్దామా, ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ 4 ఉంది కానీ మనకు అక్కడ 2 ఉన్నాయి కదా. సో 2 కాబట్టి 2 పెట్టు. సో వచ్చేసినాయి, 15 వచ్చేసింది. మనకు కావాల్సింది వచ్చింది మచ్చా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 పెట్టినప్పుడు 15 వచ్చింది. అయితే ఇక్కడ ప్రతిసారి మారుస్తావా మచ్చా, అరే మారుస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చేయి అంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 బదులు 2 అంటే ఏంది, నెంబర్ ఆఫ్ రోసే కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్ వాడు. ఎప్పుడైనా ఐకి పాడితే ఆర్ వాడు. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్ అను వచ్చేస్తుంది. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ పెంచి ఇంకొకటి యాడ్ చేసినా కానీ 1, 2, 3, 4 ఆర్ ఎల్స్ ఇక్కడ వేరే 18, 2, 3, 4. ఇప్పుడు నీకు 1, 5, 18 ప్రింట్ అయిపోతాయి. నువ్వు ఇక్కడ మళ్ళీ ఆర్ వాల్యూ మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. అక్కడ దాకా వెళ్ళాలి మనం, కిందికి నెంబర్ ఆఫ్ రోస్ దాకా. సో అందుకు ఇట్లా ప్రింట్ చేసినాం. ఇప్పుడు నీకు ఇచ్చే టాస్క్ ఏంటో తెలుసా మచ్చా, లాస్ట్ రో కాదు, లాస్ట్ కాలం. ఓకే, లాస్ట్ కాలంని ప్రింట్ చేయి. ఇక్కడ లాస్ట్ కాలం ఏంటంటే 484, ఇక్కడ 484 అది లాస్ట్ కాలం అనమాట. ఆర్ ఎల్స్ ఇక్కడ చూస్తే లాస్ట్ కాలం 18 ఉంది. సో అది ఎట్లా ప్రింట్ చేస్తాం. సో లాస్ట్ కాలం యొక్క ఇండిసెస్ చూద్దాం. సో 0, దీని ఇండెక్స్ 03, దాని కింది దాని ఇండెక్స్ 13, తర్వాత ఇండెక్స్ 23, తర్వాత 43, అట్లా వెళ్తూ ఉన్నాయి. సో ఇది వ్యారీ అవుతుంది, ఇది పక్కా 3 ఉంటుంది. మనం ఏం చేద్దాం, సో ఇప్పుడు మనకి ఇది కావాలి, 03, 13, 23, 43 ఐజే వాల్యూస్ తోటి అది తెప్పడానికి ట్రై చేద్దాం. సో ప్రతిసారి ఇట్లా ఐజే వాల్యూస్ తోటి తెప్పడానికి ట్రై చేయండి మచ్చా. సో అప్పుడు నీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో 3 పెట్టు అండ్ రన్ చేయి, వచ్చేసాయి. సో 03, 13, 23 వచ్చినాయి. ఇక్కడ 3 ఇయర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మ్యాట్లో పెట్టేసాయి i,3 అని. ఇప్పుడు దీన్ని రన్ చేసేసాయి. ఓకే, 0,3 ఇది ప్రింట్ చేసినామో ఇది తీసేద్దాం. సో 484 వచ్చేస్తుంది. మనకు కావాల్సిన లాస్ట్ కాలం కూడా వచ్చేసింది. సో వేరే కదా, దాంట్లో చాలా చేసినాం కదా. సో ఇదనమాట. సో ఫస్ట్ రోని ఎట్లా ప్రింట్ చేసినాం ఒకసారి మళ్ళీ చూడు. ఫస్ట్ రోని ఎట్లా ప్రింట్ చేసినాం, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 4 అన్నాం. తర్వాత ఈ ఫస్ట్ రో అంటే ఇక్కడ 0001 ఇది రావాలి. ఏది 01, 0001, 02, 03 రావాలి. సో దానికోసం నువ్వు ఇక్కడ 0 పెట్టి ఇక్కడ జే పెట్టినావు. ఓకే, ఇంతే కదా, జే పెట్టినావు. ఇట్లా మనం ఫస్ట్ మొత్తం ప్రింట్ చేసినాం. ఇక్కడ 4 బదులు ఇక్కడ నువ్వు సి పెట్టవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ కాలమ్స్ దాకా పోతాం కదా. సో జే లెస్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ దాకా మనకి ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో జే యూజ్ చేసినప్పుడు సి యూజ్ చేయి, ఐ యూజ్ చేసినప్పుడు
ఆర్ యూజ్ చేయి, అండ్ మ్యాట్రిక్స్లో లెఫ్ట్ సైడ్ ఐఏ యూజ్ చేయి ప్రతిసారి, రైట్ సైడ్ జేఏ యూజ్ చేయి. సో ఇవి నువ్వు బేసిక్గా ఇవి గుర్తుంచుకుంటే నీకు ఈజీ అవుతాయి. లైక్ ఇప్పుడు అంటే ఓకే, బట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. మళ్ళీ నువ్వు స్పెషల్గా ఐ అంటే ఏంది, జే అంటే ఏందని కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపో. ప్రతిసారి ఐ అనేది యూజ్ చేసినప్పుడు ఆర్ యూజ్ చేస్తావు, జే అనేది యూజ్ చేసినప్పుడు సి యూజ్ చేస్తావు, ఐ అనేది ప్రతిసారి ఇక్కడ యూజ్ చేస్తావు, జే అనేది ప్రతిసారి నెక్స్ట్ దాంట్లో యూజ్ చేస్తావు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ టెక్నిక్, తర్వాత కాంప్లెక్స్ అయిపోయి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మాత్రం వేరే లెవెల్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ చేస్తాం, డబల్ ఫర్ లూప్స్ మీద ఇరగదీస్తాం. సో అవి వేరే లెవెల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ మచా నెక్స్ట్ వీడియోస్ కోసం. అండ్ నీకు నా కంటెంట్ ఏమైనా వాల్యూ యాడ్ చేస్తుంది అనిపిస్తే గో అండ్ టేక్ మన మెంబర్షిప్. అండ్ దట్స్ ఇట్ ఈ వీడియోకి. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోస్ చూడాలని. అండ్ అంతే, నెవర్ గివ్ అప్ మచ్చా, ట్రై చేస్తూనే ఉండు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. కోడింగ్ చాలా ఈజీ, బికాస్ చూస్తున్నావు కదా ఎంత ఈజీ ఉందో. జస్ట్ టైం పెడితే ఎవరికైనా వస్తుంది, నీకైనా ఎవరికైనా. అండ్ పెద్ద జాబ్స్కి డిఎస్ఏ ఎంత ఇంపార్టెంటో నువ్వు ఆల్రెడీ చూసావు. సో ఇదే జాబ్స్ తోటి మిగతా వీడియోస్ కూడా ఫినిష్ చేసేద్దాం. దట్స్ ఇట్ మచ్చా, మళ్ళా రేపు కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.